సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా పనిచేసినట్టుంది. ఒకప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పోలింగుల్లో 64, 65, 70 అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు భారీ స్థాయి పోలింగ్. ఇంకొకటి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో కూర్చుని ఇక్కడ వాటి గురించి పోచుకోలు కబుర్లు చెప్పొద్దు, ఇక్కడ చూడండి అని కొంతమంది ఫేస్బుక్లో, ట్విట్టర్లలో వీటిట్లో చూస్తే మనం ఎక్కడో ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్ర గురించి కామెంట్లు చేస్తుంటారు. కొంతమంది వ్యతిరేకంగా, కొంతమంది అనుకూలంగా. అట్లాంటి కామెంట్లు చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు అంటుంటారు, ఇక్కడికి వచ్చి చూడు నువ్వు, అక్కడ కూర్చుని ఇక్కడ ఏదో అద్భుతంగా ఉందని అట్లా చెప్తే ఇక్కడ అంతా నాశనం అయిపోయిందని కొంతమంది చేస్తారు. అక్కడ నుండి భాగం లేదు అని చేస్తే కనుక నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడ ఎంత బాగుందో చూద్దుగాని అని చెప్పేసి మరి కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. ఇది ఒక పెద్ద నిత్య యుద్ధం. అదే సమయంలో ఓటయ్యినోడల్లా ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తాడని చెప్తూ ఉంటుంటారు. చదువుకున్నటువంటి వాళ్ళే కదా మీరంతా అని కూడా మాట్లాడుతుంటారు. ఈ దఫా చదువుకున్నా చదువుకోపోయినా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకం ఏదో ఒక కారణంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. 3 రోజుల సమయం కుదరటం, శని, ఆది, సోమవారం ఎలక్షన్, శుభ్రంగా కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఆ తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ పైన మళ్ళీ తిరిగి తమ విధులలోకి వెళ్ళిపోయారు. నిన్న మధ్యాహ్నం ఓట్లు వేసేసి చాలామంది వెళ్ళిపోయారు. నిన్న సాయంత్రానికి రష్ అంతా, మొన్న అట్టించి వచ్చేదంతా కవరేజ్ చేసినటువంటి మీడియా ఇట్టించి వెళ్ళేది చేయలేదు. ఓవరాల్గా చూస్తే నిన్న సాయంత్రం నుంచి రష్ విపరీతంగా కనిపించింది. టోటల్గా మళ్ళీ నిన్న ఖాళీగా కనిపించినటువంటి, నిన్న మొన్న ఖాళీగా కనిపించిన పండగ నాటి వాతావరణం కనిపించిన హైదరాబాదు, బెంగళూరులో మళ్ళీ సందడి నెలకొంది.